వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ గురించి అన్బాక్స్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ రివ్యూ చేద్దాం. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ నాకు 325 రూపీస్ అలా పడ్డది. సో ఇది వచ్చేసి మనకు బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది అన్నట్టు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అని చెప్పి ఫస్ట్ బాక్స్లో ఉంది. ఇది వచ్చేసి పవర్ ఛార్జింగ్, మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, సేమ్ మనం మొబైల్ ఛార్జింగ్ చేసినట్లు దీన్ని కూడా ఛార్జర్ ఒకటి ప్రొవైడ్ చేసి ఉంటారు. సో దట్ మనం ప్రెస్ బటన్ చేస్తే ఆటోమేటిక్గా మనం వాటర్ అనేది ఫిల్ చేస్తుంది అన్నట్టు. సో ఇటు సైడ్ చూస్తే మనకు ప్రైస్ 1299 అని ఉంది. సో బట్ మనకి 345 రూపీస్కి అలా 300 to 400 రేంజ్లో ఇది అవైలబుల్ ఉంది. సో ఇటు సైడ్ కూడా సేమ్ అదే లోగో ఇచ్చేసి ఉంచారన్నట్టు. ఇటు సైడ్ మీరు చూడొచ్చు మనకు లైక్ దాని డీటెయిల్స్ గురించి ఇచ్చారు. ఇది చైనా ప్రోడక్ట్ అన్నట్టు. సో డిఫరెంట్ బ్రాండ్స్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని సేల్ చేస్తుంటాయి. సో పర్టికులర్గా బ్రాండ్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎన్ని లీటర్స్ క్యాన్స్కి సపోర్ట్ చేస్తుంది. 1.5 లీటర్స్ నుంచి మనకి 9 లీటర్స్ వరకు వాటర్ క్యాన్స్కి సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా వాటర్ క్యాన్ పైన మనం ఇది ఇన్స్టాల్ చేసేసి, ఇన్స్టాల్ అంటే ఏం లేదు, క్యాప్ మాదిరిగా పెట్టేసి మనం బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వాటర్ ఫిల్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల మనకు వాటర్ ఫిల్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ ద బాక్స్. ఓకే, ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఒక పైప్ ఇచ్చారు, సిలికాన్ పైపు. సో ఇది వచ్చేసి మనం వాటర్ క్యాన్లోకి డిప్ చేయాలన్నట్టు. సో దీని నుంచి దీంట్లో మోటార్ ఉంటుంది. ఈ సిలికాన్ పైప్ ఇంత వెళ్తుంది అన్నట్టు, మీరు చూడొచ్చు. ఇలా ఈ సిలికాన్ పైప్ మనం వాటర్ క్యాన్లోకి డిప్ చేయాలి. సో దీంతో పాటు మనకు ఒక చార్జర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మైక్రో యూఎస్బి చార్జర్. మైక్రో యూఎస్బి చార్జర్ ఇచ్చారు. అండ్ దీని లోపల ఇది యాక్చువల్లీ మోటార్ కమ్ మిషన్ అన్నట్టు. సో ఇది సింపుల్ ప్యాకింగ్ ఇచ్చారు వీళ్ళు. ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం బ్రాండ్ నేమ్ కానీ లోగో కానీ ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ వాల్టేజ్ ఎంత అన్నట్టు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం జస్ట్ ఇది ఇన్స్టాల్ చేయాలి. వాటర్ క్యాన్లోకి ఇలా మనకి క్యాప్ పెట్టినట్టు ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ పవర్ బటన్. 3 మోడ్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి, గ్రీన్, రెడ్, గ్రే అన్నట్టు. సో ఛార్జింగ్ అయ్యేటప్పుడు రెడ్ ఉంటుంది, మనం వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు ప్రెస్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. ఛార్జింగ్ ఫుల్ అయితే గ్రే కలర్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక ట్యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఇచ్చారు, ఇది ట్యాప్ ఇచ్చారు. సో ఇది మనం ఇక్కడ ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నట్టు. సింపుల్గా మనం ఇలా క్రాస్గా పెట్టేస్తే ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇలా పెట్టేసి మనం ఇది ప్రెస్ చేసుకోవడం అన్నట్టు. ఇప్పుడు లోపల బాక్స్లో చూస్తే ఇంకేం లేదు, యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు అంతే. సో ఇక్కడ మనకు ఒక పవర్ ఛార్జింగ్ బటన్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఏం లేదు, పైన పవర్ బటన్ ఒకటి ఇచ్చారు. ఇటు సైడ్ మనం ఇక్కడ ట్యాప్ ఇలా కనెక్ట్ చేసుకునే మాదిరి ఇచ్చారు. ఇది మనం రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఐడియా లేదు, క్వాలిటీ నార్మల్గానే ఉంది. వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు. బాటమ్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది మనం ఇది పైప్ అనేది ఇలా కనెక్ట్ చేసుకుంటాం. ఇలా వాటర్ పైప్ చేసుకుని ఇది వచ్చేసి వాటర్ క్యాన్లో పెట్టడం అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ కమెంట్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ.